నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులు. మనుషులను ధన్యజీవులను చేసేది ఏమిటో యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఇది శారీరక కుటుంబపరమైన బంధుత్వాలు కాదు. దేవుని వాక్కుకు లోబడడం ద్వారా, ఆయనతో వ్యక్తిగత సంబంధం ద్వారానే నిజమైన శాశ్వతమైన ధన్యత లభిస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యాన్ని విని విధేయత చూపేవారు మాత్రమే యేసుకు వ్యక్తిగతంగా బంధువులు మరియు దేవుని కుటుంబంలో భాగస్థులు. విధేయత లేని విశ్వాసం దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబంలో కనిపించదు. మొదటి సంకీర్తన 1-3 చరణాలలో ఇక్కడ 2 వర్గాల మానవులను గురించి ప్రస్తావించారు. మొదటిది న్యాయం, ప్రేమ, దేవుని వాక్యం పట్ల విధేయతలు కలిగి ఈ లోకంతో సంబంధం లేని భక్తిపరులు. రెండవది లోక విధానాలకు ప్రతినిధులై దేవుని వాక్యంలో నిలవనందు వలన దేవునితో సంబంధం లేని భక్తిహీనులు. ఈ 2 రకాలైన వ్యక్తుల యొక్క విమోచన ఈ లోకంలోనూ నిత్యత్వంలోనూ వేరువేరుగా ఉంటాయి. కనుక అది గ్రహించి రక్షించబడి దేవునితో సన్నిహిత సహవాసం కలిగిన వారు తమ జీవితాలను దేవుని వాక్యంతో కట్టుకుంటారు. ఆ విధంగా కట్టుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించాలి, ఆలోచించాలి, మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని ప్రవర్తించాలి. అప్పుడు మనం ధన్యులం. వీరు నీటి కాలువల యోరను నాటబడిన వారై ఆకు వాడక ఫలించేవారుగా ఉంటారు. 112వ సంకీర్తన 1వ చరణం. దేవుని వాక్యమును ధ్యానిస్తూ అందులో పొందుపరిచిన ఆజ్ఞలను తప్పక పాటిస్తూ ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అలాంటి వారు దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించుటలో ఆసక్తి కలిగి ఆనందించేవారుగా ఉంటారు. అలాంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. 128వ సంకీర్తన 1వ చరణం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఏర్పరిచిన త్రోవలలో నడుచువారు ధన్యులు. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ధన్యులుగా జీవించాలి అంటే ఆయన వాక్యమును ధ్యానించాలి, దాన్ని గైకొనాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఏర్పరిచిన మార్గంలోనే నడవాలి. ఆమేన్.